హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి పెసర పునుగుల కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి 2 hours నానబెట్టుకున్న పెసరపప్పులో కొంచెం సాల్ట్, జీలకర్ర అయితే వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పెసరగారలు అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇవైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. సో ఇంకా ఫ్రై అయిపోయినవన్నీ తీసేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పీసెస్లా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మరీ స్మాల్ పీసెస్ కాదు, మీడియం పీసెస్లా కట్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటో అండ్ పచ్చిమిర్చి, అల్లం అయితే మిక్సీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫైన్ పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత మనమైతే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం బాగా అయితే ఆగాలన్నమాట. ఆయిల్ అయితే సెపరేట్ అవ్వాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కారం, ధనియాల పౌడర్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం హీట్కి బాయిల్ అయిన తర్వాత మనమైతే చాప్ చేసి పెట్టుకున్న పెసర గారెలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా కుక్ అవ్వాలి. ఎందుకంటే ఆ గ్రేవీ అంతా పట్టాలన్నమాట పెసర పునుగులకి. సో కొంచెం ఆ సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటే పెసర పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.